డెమోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఇదే వీడియోని ముందుగానే ఫుల్ డెమోని క్రియేట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఫుల్ డెమోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కూడా డెమోని చూపిస్తాను, కానీ కొంచెమే వినిపిస్తాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని కాబట్టి. సో ఫుల్ డెమోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. టెలిగ్రామ్లో ఉంటుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. డెమో చూడండి. నీకేంటి బంగారం, సొట్ట బుగ్గలు, మత్తెక్కించే వాయిస్. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకైతే రాలేదు, వస్తే ఖచ్చితంగా వీడియోలో చెప్తాను, అప్పటి వరకు ఎదురు చూడండి. అండ్ 11 వాళ్ళకి కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో ఛానల్లో ఉంది, వెళ్ళి చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఖచ్చితంగా ఇది న్యూ వెర్షన్లో మాత్రమే క్రియేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర న్యూ వెర్షన్ అయితే ఉండాలి. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. 9:16 టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అయింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్రాజెక్ట్ October 29 అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఫొటోస్ ఇలా చూపిస్తుంది. ఒకటి గమనించండి, ఈ ఫొటోస్ అనేది నార్మల్గా లేకుండా కొంచెం డిఫరెంట్ కలర్లో చేంజ్ అయినట్టు ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఒక్క క్లిక్తోనే ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకుంటారని వీడియో చేశాను. ఆ వీడియోలు చూడండి, 3 వీడియోలు చేశాను, చాలా సింపుల్. ఆ వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను. ఆ వీడియోలు చూసి మీరు కూడా మీ ఫొటోస్ని ఇలా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫొటోస్ని రీప్లేస్ చేద్దాం. ఎలా అంటారా, ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ని క్లిక్ చేయడం. మీరు ఎవరి ఫోటోలు అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటే రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటో రీప్లేస్, మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఎవరి ఫోటో అయితే వాళ్ళది ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి, రీప్లేస్ అయిపోయింది. ఇంకొక ఫోటో రీప్లేస్. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని ఈ ఫొటోస్తో ఇలా సెలెక్ట్ చేసుకుంటే రీప్లేస్ అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఫొటోస్ని రీప్లేస్మెంట్ చేయండి. రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి. గమనించండి, లాస్ట్ 3 ఫొటోస్కి మాత్రమే ఎఫెక్ట్స్ లేవు, అండ్ ఫస్ట్ 5 ఫోటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ లేవు. వీటికి మీరు మీ సొంతంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి కదా. ఇవన్నీ కూడా మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటే మీకు కూడా డౌన్లోడ్ అవుతాయి. ఒకటి గుర్తుంచుకోండి, ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టాలి. ఫస్ట్ ఫోటోకి 16లో 8వ నెంబర్ పెట్టండి, 8 నెంబర్. సెకండ్ ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. దీంట్లో మీరు ఓల్డ్ ఫంక్ అని ఉంటుంది, చూపిస్తాను. ఓల్డ్ ఫంక్లో ఫస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది. మళ్ళీ 3వ ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. వచ్చేసి మీరు ఇందులో 16లో 8వ నెంబర్ తీసుకోండి, ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మళ్ళీ 16లో 8 నెంబర్ తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు 5th ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని వస్తుంది. ఇందులో మీరు 4వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 5 ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టా, మిగతా వాటికి ఆటోమేటిక్గా ఉంటాయి. జస్ట్ మీరు ఫోటోలు రీప్లేస్ చేసుకుంటే చాలు. లాస్ట్ 3 ఫోటోలుగా ఉండవు మళ్ళీ. ఓకే, లాస్ట్ నుంచి 3వ ఫోటో దగ్గరకు వచ్చాను. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. లాస్ట్కి వెళ్ళాను. కాల్ మీ డీజేలో 2వ నెంబర్. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. కాల్ మీ డీజేలో 2వ నెంబర్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. కాల్ మీ డీజేలో 2వ నెంబర్. అయిపోయింది. కంప్లీట్గా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే పెట్టేసినాం కదా. స్టార్టింగ్కి వచ్చేయండి. వచ్చేసి లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని పక్కన వైట్ బాక్స్ ఉంటుంది, ఫుల్గా అప్లై అవుతుంది. పైన బ్లాక్ ఇమేజ్ చివరి వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ క్లిక్ చేయండి. స్ప్లిట్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. వన్స్ ఒకసారి ప్లే చేయండి. మీకు ఇక్కడ లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫోటోలు ఇలా వస్తాయి. సూపర్ ఉంటుంది చూడటానికి కూడా.
ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ రెడ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇవి తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఫస్ట్ తీసేసి ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క బ్లాక్ కలర్ బోర్డర్ ఉంటుంది, ఆ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. అప్లై అయిన తర్వాత ఈ బ్లాక్ బోర్డర్ని సెలెక్ట్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు చివరి పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు వీడియో క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే, క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ఇక్కడ కైన్ మాస్టర్లో టాప్లో షేర్ సింబల్ ఉంటుంది, లేకపోతే సేవ్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే 1080pలో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 mbps సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.